నమస్కారం అండి. నేను ఆత్మకూరు దగ్గర ఒక ఊరికి వాస్తు చూడడానికి పిలిపించారు. అది నేను వెళ్ళడం జరిగింది. ఇది కనీసము ఒక 10 సంవత్సరాల క్రితం అండి. అది ఆ ఇంటిని ఇది ఇల్లు అన్నమాట, ఇది ప్లాట్ అన్నమాట. దీనికి తూర్పు రోడ్డు ఉందండి. ఇది తూర్పు రోడ్డు, విలేజ్ కాబట్టి ఈ తూర్పు రోడ్లో దాదాపుగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ రోడ్డుకే నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అది మొత్తం కావచ్చు, లేదా ఎక్కువ స్థలం ఉంటే ముందు స్థలంలో ఇంటి నిర్మాణం చేసి వెనుక భాగాన ఖాళీ ప్లేసు వదిలిపెడుతుంటారు. ఇది మీరు పల్లెటూరులోకి వెళ్తే దాదాపుగా ఇలాంటి ఇల్లు మీరు ఎన్నో చూడవచ్చు. అయితే ఈ నిర్మాణము సరైందేనా? ఇది నన్ను పిలిపించడానికి కారణం ఏంటంటే ఈ ఇంటి అతను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందండి. చనిపోయిన తర్వాత నన్ను సంప్రదించడం జరిగింది. నేను ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తూర్పు రోడ్డు ఉంది, తూర్పు సరిహద్దు నిర్మాణం చేశారు. తూర్పు సరిహద్దు నిర్మాణం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారికి, ముఖ్యంగా మగవారికి ఆరోగ్యాలు క్షీణించడం, లేదా వారు అకస్మాత్తుగా మరణించడము జరుగుతుంది. అలాగే వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతకంతకే ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఆ ఇంటి పెద్ద కొడుకు పైన కూడా ప్రభావం చూపుతుంది. సేమ్ ఇలాగే జరుగుతుంది వారికి కూడా. ఇది అలా జరుగుతుందని వాస్తు పుస్తకాలలో రాశారు కూడా. నేను వారికి వివరించడం జరిగింది. మీరు తూర్పు సరిహద్దు నిర్మాణంతో చేశారు కాబట్టి ఇలా జరిగింది. ఇతను వ్యవసాయదారుడు, యాక్చువల్గా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే పల్లెటూర్లలో రాకపోకలు తక్కువగా ఉంటాయి కాబట్టి అది 2 నెలల, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇతను ఆ ఇంటి అతను నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల పైనే ఉంటాడు. ఒకరోజు బయటికి వెళ్ళి వస్తుండగా, నాకు తెలిసి సైకిల్పై వస్తున్నాడు, అతనికి జబర్దస్త్ యాక్సిడెంట్ చేసిరండి. లారీనో ఏదో వచ్చి యాక్సిడెంట్ జరిగింది. చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అతను అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. పల్లెటూర్లలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఊరిలో కానీ ఆ ఊరికి చుట్టుపక్కల ఉన్న వారు తెలిసిన కాడికి వాస్తు ప్రకారంతో ఇల్లు కట్టుకుంటారండి. అయితే అతని ఇల్లు మాత్రం తూర్పు రోడ్ ఉంది, ఇలా ఈ తూర్పు సరిహద్దు నిర్మాణంతో ఉంది. ఇప్పుడు దీనికి మనము రెమెడీ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అని చెప్పాను.
దానికి ఏం చేయాలంటే ఈ నైరుతిలో ఈ నైరుతి భాగంలో ఒక ఉపగృహాన్ని అంటే ఒక రూమ్ని వెయ్యండి. ఈ రూముకున్న బేస్మెంట్ ఏదైతుందో కింద కట్టే బేస్మెంటు 4 మూలల ఈ ఇంటి బేస్మెంట్ కంటే ఎత్తు ఉండాలని చెప్పాను. అలా చేసి ఇక్కడ ఒక రూము వేయండి. ఇందులో నుండి నడక నడిచినప్పుడు వీరికి ఇంటికి మధ్యన ఉందండి డోర్, ఇక్కడ మధ్యన ఉంది. నేనేమని సజెషన్ ఇచ్చానంటే వీరికి ఇక్కడ ఈ ఇంటికి ఇటు పక్కకు అంటే ఉత్తరాన ఖాళీ జాగా ఉందండి. ఇంత అంటే ఒక 10-15 ఫీట్ల వరకు ఖాళీ జాగా ఉంది. ఇక్కడ ఒక గేటు పెట్టమని అడ్వైజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఒక గేటు పెట్టడం మంచిదని చెప్పాను. వారు ఈ రూమ్ని కట్టడం జరిగింది. నేను మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత విజిట్ చేశాను. ఈ రూము కట్టడం జరిగింది. ఇక్కడ గేటు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇతనికి 2 కుమారులండి. ఆ తర్వాత పెద్ద కుమారుడుకి మంచి జరగడం జరిగింది. అతను రియల్ ఎస్టేట్లో బాగానే వృద్ధి చెందిండు. చిన్న కుమారుడు ఒక రిపోర్టర్గా పనిచేస్తాడు ఏదో ఒక పత్రికకి. అతను కూడా అతని ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది. కాబట్టి మీరు ఎవరైనా సరే తూర్పు సరిహద్దు నిర్మాణం ఉన్నప్పుడు ఆ ఇంటిలో నేను చెప్పినట్టుగా ఆరోగ్యాలు క్షీణించడం, పర్టికులర్గా మగవారికి, ఆ తర్వాత ఆకస్మిక మరణం జరగడము, లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడము ఇది తప్పకుండా జరుగుతుందండి. ఇది ఆ తర్వాత పెద్ద కుమారుడికి కూడా సేమ్ అలాగే జరగవచ్చు. కాబట్టి నేను ఏదైతే ఇల్లు చూశానో జరిగిన సంఘటనల ఆధారంగానే నేను వీడియో గీసి మీకు చెప్పడం జరుగుతుందండి. అందుకే నేనేమంటానంటే మీరు పల్లెటూరులో ఇల్లు కట్టుకున్నా, ఎక్కడ కట్టుకున్నా, సిటీలో కట్టుకున్నా, ఆ ఇల్లు కట్టుకునే ముందు మీరు ఒక మంచి వాస్తు శాస్త్రజ్ఞుని కలవండి. అతనికి ఇల్లు అయిపోయేంత వరకు ఒక 2-3 విజిట్స్ చేయమనండి. అతను మీకు సరైన స్థానంలో పిల్లర్స్ కానీ, డోర్స్ కానీ, బాత్రూమ్స్ కానీ ఎక్కడ పెట్టాలో చెప్తాడు. అతను చెప్పిన ప్రకారంగా మీరు గృహ నిర్మాణాన్ని కనుక నిర్మించుకుంటే ఆ ఇంట్లో అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు మనం ఏది చేసినా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తుంటాం కాబట్టి మనము ముందే వాస్తు ప్రకారంగా కట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో పిల్లలు కూడా మంచిగా చదవడం కానీ, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం కానీ,
మంచి అభివృద్ధితో ముందుకెళ్ళడం కానీ, మంచి ఉద్యోగాలు సంపాదించడం కానీ తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీకందరికీ ఈ గ్రాఫ్ల ద్వారా తెలియజేయడానికి ఇది ముఖ్య కారణమండి. నేను ఇల్లు చూశాను ఇప్పటికి వాస్తులో. నాకు జ్ఞాపకం ఉన్న ఇళ్ళ గురించి నేను వీడియోస్ చేసి మీకు అందిస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే వాస్తును పాటించండి. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.